హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గత నీ మాయలో పడిపోతున్న 64వ భాగాన్ని వినేద్దాం. విరాట్ వెళ్ళిపోయిన వెంటనే నవీన దగ్గరికి వెళ్ళి ఆమె పక్కనే కూర్చున్నాడు వినోద్. నవీన బీభత్సమైన షాక్లో ఉంది. నవీన అని పిలిచాడు. నవీన పలకలేదు. ఆమె చేతి మీద తట్టి నవీన అని గట్టిగా పిలిచాడు. నవీన ఒక్కసారిగా స్పృహలోకి వచ్చింది. వినోద్, మధు మధు అని గొంతులో నుంచి మాట రాక అవస్థ పడుతూ ఉంటే నవీన డోంట్ వరీ, వదినికి ఏమీ కాదు అని వినోద్ ఓదార్చాడు. ఇదంతా నా అజాగ్రత్త వల్లే జరిగింది. నేనే ఇలా అవడానికి కారణం. మా మధుకి ఏమవుతుందో అని నాకు చాలా భయంగా ఉందండి అంటూ బోరుమని ఏడ్చేసింది. నవీనాని అలా చూసి తట్టుకోలేకపోయాడు వినోద్. నవీన, మీ చెల్లికి ఏమీ కాదు, నువ్వు టెన్షన్ పడకు. మా అన్నయ్య తనని జాగ్రత్తగా తీసుకుని వస్తాడు. పద, మీ ఇంటికి వెళ్దాం. నిన్ను మీ ఇంట్లో దింపేసి నేను కూడా వదిలిని వెతకడానికి వెళ్తాను అన్నాడు. నవీన ఏడ్చి ఏడ్చి అలసిపోయింది. ఆమెకి కళ్ళు తిరగసాగాయి. వినోద్ టెన్షన్ పడ్డాడు. డాక్టర్, డాక్టర్ అని పిలిచాడు. డాక్టర్ వచ్చి చెక్ చేస్తూ ఉండగా, ఏమైంది? నీరసంగా ఉందా? లెమన్ వాటర్ తీసుకురానా? షుగర్ లెవెల్స్ ఏమన్నా డౌన్ అయ్యాయా? హనీ వాటర్ ఏమన్నా తాగించమంటారా అని కంగారుగా ప్రశ్నల వర్షం కురిపించసాగాడు. మీరంతగా వర్రీ అవ్వవలసిన అవసరం ఏమీ లేదు సార్. జస్ట్ షాక్ వల్ల ఇలా అయిందంతే. ఆవిడికి ఏం కాలేదు. కొంచెం వాటర్ తాగమనండి అని చెప్పి వాటర్ బాటిల్ ఇచ్చి డాక్టర్ వెళ్ళిపోయాడు. వాటర్ తాగి నవీన తెప్పలిరిల్లింది. తర్వాత ఆమెని వాళ్ళ ఇంట్లోకి దింపి వినోద్ కూడా ఏసీపీ శరత్ని కలవడానికి వెళ్ళాడు. మత్తు ప్రభావం వదలడంతో మధు నెమ్మదిగా కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. తను ఎక్కడో కొత్త ప్లేస్లో ఉన్నానని అర్థమైంది మధుకి. లేవడానికి ప్రయత్నించింది. బట్ కుడి చెయ్యి కుడి కాలు సహకరించకపోవడంతో ఆ ప్రయత్నం మానుకుంది. ఇంతలో తలుపు తెరుచుకుని మధుని కిడ్నాప్ చేసిన అతను వచ్చాడు. ఎదురుగా ఉన్న సోఫాలో దర్జాగా కూర్చుని మధు కేసు చూడసాగాడు. మధు అతన్ని కళ్ళు చిట్లించి మరీ చూసి, ఎవరు నువ్వు? ఎందుకు నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చావు అని సీరియస్గా అడిగింది. నేనెవరో నీకు తెలీదా? నీకు ఇంతలా హెల్ప్ చేసి నీ జీవితానికి ఒక దారి చూపిస్తే నేనెవరో తెలియనట్టు బిహేవ్ చేస్తున్నావు. ఐ యామ్ చార్లెస్ అన్నాడతను. నువ్వు చార్లెస్వి కాదని నాకు ఖచ్చితంగా తెలుసు. అసలు నువ్వెవరు? చార్లెస్ వేషం వేసుకుని వచ్చి మరీ నన్ను ఎందుకు కిడ్నాప్ చేశావో చెప్పు రెట్టించి మరీ అడిగింది మధు. ఒక్కసారిగా షాక్ తిన్నాడతను. నీకు నీకు నువ్వెలా గుర్తుపట్టావు? నేను చార్లెస్ని కాదని నీకెలా తెలిసింది అని అడిగాడు చార్లెస్ వేషంలో ఉన్న వ్యక్తి షాక్తో. మధు చిన్నగా నవ్వింది. నేను ఒక పక్క హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే నా గురించి మినిమం బాధపడకుండా నన్ను ఇలా కిడ్నాప్ చేసి తీసుకురాడు చార్లెస్. మోరెవర్ నాకు మత్తిచ్చి అస్సలు తీసుకురాడు. నిజంగా తీసుకురావాలంటే డైరెక్ట్గానే నేను స్పృహలో ఉన్నప్పుడే తీసుకొస్తాడు. 4 ఏళ్ళు అతని టీంలో మెంబర్గా ఉన్నాను. అతను ఎలాంటి వాడు నాకు తెలీదా అంది. చార్లెస్ వేషంలో ఉన్న అతను భయంతో గుట్కలు మింగాడు. నన్ను కిడ్నాప్ చేశావు కదా, ఈ భూమి మీద ఇదే నీ ఆఖరి రోజు. నన్ను పెళ్లి చేసుకోబోయే విరాట్ నిన్ను బ్రతకనివ్వరు. వచ్చే జన్మలో అయినా మంచి లైఫ్ ఉండాలని దేవుణ్ణి గట్టిగా కోరుకో అంది మధు చిరునవ్వుతో. విరాట్ మీద ఆమెకున్న నమ్మకం ఆమె కళ్ళల్లో కనిపించింది. ఆశ్చర్యపోవడం అతని వంతైంది. విరాట్ ఎవరు? ఆ విరాట్ ఏ విరాట్ గురించి మాట్లాడుతున్నావు అని అడిగాడు అతను భయంగా. వాల్మీకి గ్రూప్ సీఈఓ విరాట్ గురించి మాట్లాడుతున్నాను. అతనే నా కాబోయే భర్త. అతని పేరెప్పుడు వినలేదా అని ప్రశ్నించింది మధు కళ్ళలో మెరుపుతో. వాల్మీకి గ్రూప్ సీఈఓ విరాటా అని పదే పదే తలుచుకున్నాడు నకిలీ చార్లెస్. నువ్వు చెప్పేది నిజమా? మీ ఇద్దరికి నిజంగా పెళ్లి జరగబోతుందా అని మళ్ళీ అడిగాడు అతను. అవును, నీకు విరాట్ తెలుసా అని ఆశ్చర్యంగా ప్రశ్నించింది మధు. నాకు విరాట్, నువ్వు, మీ ఇద్దరు చాలా బాగా తెలుసు అని తన ముఖానికి ఉన్న మాస్క్ తొలగించాడు నకిలీ చార్లెస్. అతని చూసి వెంటనే గుర్తుపట్టింది మధు. ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి మరీ చూసింది. తేజ, నువ్వా అని అడిగింది. తేజ బెక్కమొహం వేసుకుని అవును అన్నట్టు తలూపాడు. నువ్వు ఫారిన్ నుంచి ఎప్పుడొచ్చావు అని అడిగింది మధు. మొన్నే వచ్చాను మధు అక్క అని నాలుగు ఖర్చుకుని సారీ మధు వదిన అన్నాడు తేజ. గట్టిగా నవ్వింది మధు. సో నన్ను కిడ్నాప్ చేయించింది అమృతరావు అంకుల్ అన్నమాట అంది మధు. అవును వదిన, మా డాడీయే నిన్ను కిడ్నాప్ చేయమని చెప్పాడు అన్నాడు తేజ తలంచుకుని. ఈ విషయం నీ విరాట్ అన్నయ్యకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా అని సీరియస్గా అడిగింది మధు. ఆ మాటకి ఒక్కసారిగా వణికిపోయాడు తేజ. ఏం సమాధానం చెప్పాలో తెలియక వెర్రి ముఖం వేసుకుని కూర్చున్నాడు. అసలు మీ డాడీ నన్నెందుకు కిడ్నాప్ చేయించారో తెలుసా నీకు అని ప్రశ్నించింది మధు. తెలుసు అన్నట్టు తలూపాడు. ఎందుకు అని అడిగింది మధు. మీ సిస్టర్ సమీరా అలా చేయమని చెప్పిందట అన్నాడు తేజ. ఒక్కసారిగా అవాక్కైంది మధు. సమీరాకి అమ్మో అంకుల్కి ఏంటి సంబంధం?
తను చెబితే మీ డాడీ నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు అని ప్రశ్నించింది. సమీరా డాడీ బిజినెస్ పార్ట్నర్స్ అని చెప్పాడు తేజ తలంచుకొని. వాళ్ళిద్దరూ కలిసి బిజినెస్ చేస్తున్నారా? ఏం బిజినెస్ అని రెట్టించి అడిగింది మధు. డ్రగ్స్ అన్న తేజ సమాధానం విని నిలువెల్లా వణికిపోయింది మధు. సమీరా డ్రగ్స్ బిజినెస్ చేస్తుందా? నమ్మలేనట్లు అడిగింది మధు. అవును, ఇలాంటి పాడు బిజినెస్లు చేయొద్దని డాడీకి నేను మమ్మీ చాలాసార్లు నచ్చ చెప్పాం. బట్ డాడీ అస్సలు వినడు. ఇప్పుడు కూడా అంతే. ఈ కిడ్నాప్ చేయడానికి నేను ఒప్పుకోలేదని, మా మమ్మీని చంపేస్తానని బెదిరించి నా చేత ఈ పని చేయించాడు అని చెప్పాడు తేజ బాధని దిగమింగుకుని. బట్ నన్ను కిడ్నాప్ ఎందుకు చేశారు? ఐ మీన్ సమీరా చెబితే మాత్రం కిడ్నాప్ అన్నది రిస్క్ కదా, ఎందుకంత రిస్క్ తీసుకొని కిడ్నాప్ చేశారు అని ప్రశ్నించింది మధు. తేజ చెప్పసాగాడు. పెద్ద మొత్తంలో డ్రగ్స్ వచ్చాయట. పోలీసులు పట్టుకుంటారని భయమేసి సమీరా ఆఫీసులో దాచిపెట్టారు డాడీ. సమీరా హెల్ప్ చేస్తున్నందుకు రిటర్న్ హెల్ప్గా తన పెళ్ళయ్యేంత వరకు నేను కిడ్నాప్ చేయమని చెప్పిందట. తను పెళ్లి చేసుకోబోయే అతనికి నువ్వంటే చాలా ఇష్టమట కదా, అందుకే పెళ్లి మండపం నుండి పారిపోయి నీ దగ్గరికి పెళ్లి కొడుకు ఎక్కడ వచ్చేస్తాడనే భయంతో నేను కిడ్నాప్ చేయించింది. విషయం మొత్తం అర్థమైంది మధుకి. పైపెచ్చు డ్రగ్స్ బిజినెస్ చేస్తుందని తెలియగానే సమీరా అంటే అసహ్యం పదింతలైంది. తేజ, నేను కనపడకపోతే మీ అన్నయ్య చాలా కంగారు పడతారు. మీ విరాట్ అన్నయ్యకి ఫోన్ చేసి ఈ ప్లేస్ చెప్పి నన్ను తీసుకెళ్ళమని చెప్పు ప్లీజ్ అని ప్రాధేయపడింది మధు. సారీ వదిన, నీకు హెల్ప్ చేయాలని ఉంది, బట్ నా దగ్గర విరాట్ అన్నయ్య నెంబర్ లేదు. నీకు నెంబర్ తెలిస్తే చెప్పు, నేను వెంటనే ఫోన్ చేస్తా అన్నాడు తేజ. మధు నెంబర్ చెబుతూ ఉంటే తేజ డయల్ చేయసాగాడు. ఇంతలో అమృతరావు వచ్చి తేజ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ లాగేసుకున్నాడు. అంతటితో ఆగకుండా తేజాని చాచిపెట్టి కొట్టాడు. దెబ్బకి తేజ కింద పడ్డాడు పాపం. చెత్తనాయాల, నువ్వసలు నా కడుపునే పుట్టావా అని తిట్టిపోశాడు అమృతరావు. అతి కష్టం మీద లేచి నించుని, డాడీ తన నా కాబోయే వదిన, ప్లీజ్ ఫోన్ ఇవ్వు, అన్నయ్యకి కాల్ చేసి వదిన్ని అప్పగించేస్తా అని ఫోన్ కోసం తండ్రితో పెనుగులాడాడు. అమృతరావు తన కొడుకుని మళ్ళీ ఒక్క తోపు తోశాడు. ఒరే తెక్క సన్నాసి, ఇదంతా నేను నీకోసమే చేస్తున్నాను రా పాగల్. ఈ మధు అంటే ఆ విరాట్ గారితో పాటు ఆ చార్లెస్ కూడా పడి చేస్తాడు. దీని ఒక్కదాన్ని అడ్డం పెట్టుకుని మనం ఎంత కావాలంటే అది అంత బిజినెస్ చేయొచ్చు. మీ విరాట్ అన్నయ్య నా మీద కుట్ర పన్ని నాకు కంపెనీలో వాటా లేకుండా చేశాడు. ఇప్పుడు వాడు ఈ మధు కోసం షేర్లని నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తాడు చూడు. ఇంత మంచి అవకాశాన్ని నువ్వు స్పాయిల్ చేయడానికి ప్రయత్నిస్తే నువ్వు నా కన్న కొడుకు అని కూడా చూడను అని చిందులేశాడు అమృతరావు. మధు నిర్ఘాంతపోయింది. అమ్మో అంకుల్, విరాట్ని తక్కువగా అంచనా వేయకండి, మీ మంచి కోసమే చెబుతున్నాను. మీరు నన్ను కిడ్నాప్ చేశారని తెలిస్తే మిమ్మల్ని విరాట్ చంపేస్తారు. ఈ విషయం చార్లెస్కి కానీ తెలిస్తే మీ రక్తం తాగుతాడు అంది కోపంగా. గట్టిగా నవ్వాడు అమృతరావు. పిచ్చిదానా, విరాట్ చేత షేర్స్ ట్రాన్స్ఫర్ చేయించుకున్న వెంటనే నిన్ను చంపేసి ఆ నేరం చార్లెస్ మీద వేసి వాడిని జైలుకు పంపుతా. నువ్వు పోయి కంపెనీ జారిపోయి నీ విరాట్ పిచ్చివాడైపోతాడు. ఒకడేమో జైల్లో, మరొకడేమో మెంటల్ హాస్పిటల్లో. ఒకే దెబ్బకి 2 పిట్టలు, హహహ అంటూ వికృతంగా నవ్వాడు అమృతరావు. డాడీ, నేనిక్కడే ఉన్నానని మర్చిపోకు. ఇదంతా నువ్వే చేశావని నేను సాక్ష్యం చెబుతాను అన్నాడు కోపంగా తేజ. తేజ మాటలకి కల్లెర చేశాడు అమృతరావు. అలా అయితే ముందుగా నిన్నే చంపేస్తా. నాకు నీకన్నా విరాట్పై నా పగ. కంపెనీకి సీఈఓ కావాలన్న నా కళ ముఖ్యం అన్నాడు పట్టలేని కోపంతో అమృతరావు. డాడీ ప్లీజ్ డాడీ, వదిన్ని అన్నయ్యకి అప్పగించేద్దాం డాడీ. మనం కూడా మన ఫ్యామిలీ దగ్గరికే వెళ్ళిపోదాం. అందరూ ఉండి కూడా అనాథల్లా దూరంగా ఎందుకు బ్రతకాలి డాడీ? జరిగిన దాంట్లో వాళ్ళ తప్పేమీ లేదని, తప్పంతా నీదేనని మమ్మీ కూడా చెప్పింది. నన్ను అన్నయ్యలు, పెద్దమ్మ, పెదనాన్న చాలా చాలా ప్రేమగా చూసేవారు. వాళ్ళ మీద కోపం తగ్గించుకో డాడీ, నీ మనసు మార్చుకో ప్లీజ్ అని బ్రతిమలాడసాగాడు తేజ. బట్ తేజ మాటల్ని చెవికెక్కించుకోలేదు అమృతరావు. కొడుకుని ఈడ్చుకుని బయటికి తీసుకెళ్ళిపోయాడు. అమృతరావు చెంచాగాలు మధుకి కాపలా కాయసాగారు. మధుకి ఒక్కసారిగా బాధ తన్నుకొచ్చింది. హాస్పిటల్ నుంచి బయటకొచ్చిన విరాట్ మధు కోసం పిచ్చివాడిలా అన్ని వీధులు వెతికాడు. ఎక్కడా మధు జాడలేదు. పోలీసులు కూడా ఇంకా ఏ గుడ్ న్యూస్ ఇవ్వలేదు. చివరికి విరాట్ మ్యాన్షన్కి వెళ్ళాడు విరాట్. భానుమతి ఏదో చెబుతూ ఉన్నా పట్టించుకోకుండా మధు రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుని మధు బెడ్ మీద కూర్చున్నాడు. ఎదురుగా ఉన్న మధు ఫోటోని చూసేసరికి ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చింది విరాట్కి. మధుని బాగా తిట్టుకున్నాడు. ఈడియట్, పోయి ఆ చార్లెస్ కానీ నమ్మావు. పైపెచ్చు చార్లెస్ నీకు ఏ విధమైన హాని తలపెట్టడని నీ బోడీ కాన్ఫిడెన్స్ ఒకటి. చూడు, హాస్పిటల్ బెడ్ మీద పడి ఉన్న పేషెంట్ వాడిని కూడా చూడకుండా నేను ఎలా కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు అని బాధపడ్డాడు విరాట్. మొబైల్లో సేవ్ చేసుకున్న సీసీటీవీ ఫుటేజ్ని ఓపెన్ చేసి మళ్ళీ చూశాడు. అతని ఆలోచనలు పరిపరి విధాలుగా పోయాయి. అనేక అనుమానాలు రేకెత్తాయి. చార్లెస్ చాలా పెద్ద గ్యాంగ్స్టర్. అతనికి డాక్టర్ వేషంలో వచ్చి మధుని తీసుకెళ్లవలసిన అవసరం ఏముంది?
పైపెచ్చు సీసీ కెమెరాలు ఉంటాయని, తన కిడ్నాప్ భాగోతం అంతా రికార్డ్ అవుతుందని అతనికి తెలీదా? అయినా మధుని అసలు కిడ్నాప్ చేయడం దేనికి? మధుతో మాట్లాడాలని చెబితే ఫ్రెండ్షిప్కి విలువిచ్చి మధుయే వెళ్తుంది కదా. రెండో కంటికి తెలియకుండా కిడ్నాప్ చేసేయచ్చు. ఒకవేళ కిడ్నాప్ చేయాలని అనుకుంటే అతని దగ్గర బొచ్చెడు మంది చంచాగాళ్ళున్నారు. వాళ్ళకి పురమాయించవచ్చు. ఇందులో ఏదో తేడా కొడుతుంది. కొంపదీసి చార్లెస్ మాస్క్ వేసుకుని వేరే ఎవరైనా కిడ్నాప్ ప్రోగ్రామ్ కానీ చేశారా? చార్లెస్ని ఇరికించడం వాళ్ళ ప్లాన్ అయి ఉంటుందా? మోరెవర్, మధుని చార్లెస్ ప్రాణంగా ప్రేమించాడు. ట్రీట్మెంట్ అవసరమైన ఈ టైంలో మధుని ఇలా కిడ్నాప్ చేయడు. నిజంగా కిడ్నాప్ చేయాలనుకుంటే ఇంతకుముందు చాలా అవకాశాలు అతనికి వచ్చాయి. ఇలా చాలా ఆలోచనలు చేశాక కిడ్నాప్కి చార్లెస్కి ఏ సంబంధం లేదని ఒక నిర్ణయానికి వచ్చాడు విరాట్. వెంటనే మొబైల్ తీసి ఎవరికో ఫోన్ చేశాడు. అతని నుంచి చార్లెస్ నెంబర్ని సంపాదించింది. డైరెక్ట్గా చార్లెస్కి డయల్ చేశాడు. చార్లెస్, నేను విరాట్ని, వాల్మీకి గ్రూప్ సీఈఓని, నిన్ను అర్జెంటుగా కలవాలి అని చెప్పాడు. ఒక 4-5 వాక్యాలు చార్లెస్తో మాట్లాడిన తర్వాత ఆ కాల్ కట్ చేశాడు. కార్ డ్రైవ్ చేసుకుంటూ 10 నిమిషాల్లో చార్లెస్ ఉండే విల్లాకి వచ్చాడు విరాట్. గేట్ దగ్గరున్న సెక్యూరిటీ విరాట్ని చెక్ చేశారు. కత్తులు, కటార్లు, గన్స్ ఏవీ లేవని క్లారిటీ వచ్చిన తర్వాత విరాట్ని లోపలికి వెళ్ళనిచ్చారు చార్లెస్ చెంచాలు. విరాట్ నెమ్మదిగా విల్లా లోపలికి నడిచాడు. చార్లెస్ విల్లా లివింగ్ రూమ్లో సోఫా మీద చాలా దర్జాగా కూర్చున్నాడు. అతను కూర్చోమని చెప్పకుండానే చార్లెస్ ఆపోజిట్లో ఉన్న సోఫా మీద కూర్చున్నాడు విరాట్. చెప్పండి సీఈఓ విరాట్ గారు, ఏం పని మీద వచ్చారు అని అడిగాడు చార్లెస్. నీకు వాట్సాప్లో ఒక వీడియో పంపించాను, ఒకసారి చూసి మాట్లాడు అని చెప్పాడు విరాట్. మొబైల్లో వీడియో చూసిన చార్లెస్కి ఒక్కసారిగా ముఖంలో రంగులు మారాయి. నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి వచ్చావా? ఈ వీడియోలో ఉన్నది నేను కాదు, ఆ బురకాలో ఉన్న అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు అని జవాబిచ్చాడు చార్లెస్. ఆ అమ్మాయి నీకు బాగా తెలిసిన అమ్మాయే, బురకాలో ఉంది కాబట్టి నువ్వు గుర్తుపట్టలేదు అంతే అన్నాడు విరాట్. చార్లెస్ కళ్ళు చిట్లించి, నాకు బాగా తెలిసిన అమ్మాయ ఎవరు అని ప్రశ్నించాడు. మధు, ఒకే ఒక్క మాటతో సమాధానం చెప్పాడు విరాట్. చార్లెస్కి షాక్ గురయ్యాడు. మధు హాస్పిటల్లో ఉందా? ఏమైంది తనకి అని కంగారుగా అడిగాడు. 2 రోజుల క్రితం యాక్సిడెంట్ అయింది. షీఈస్ అండర్ ట్రీట్మెంట్ నౌ. ఈరోజు మార్నింగ్ తనని ఎవరో కిడ్నాప్ చేశారు. హాస్పిటల్ మేనేజర్ని డబ్బుతో కొని సెక్యూరిటీని లూజ్ చేయించి మరీ తనని తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ విషయం ఏమిటంటే చార్లెస్ అనే వ్యక్తి అకౌంట్ నుంచే డబ్బు కూడా మేనేజర్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయింది అని చెప్పాడు విరాట్. చార్లెస్ మౌనంగా ఉండిపోయాడు. బట్ ఈ కిడ్నాప్కి నీకు ఏ సంబంధం లేదని నాకు తెలుసు అని చెప్పాడు విరాట్. చార్లెస్ ఆశ్చర్యంతో విరాట్ కేసు చూశాడు. మధు నీ గురించి చాలా ఉన్నతంగా చెప్పేది. నువ్వంటే తనకి చాలా గ్రాటిట్యూడ్. తెర వెనక ఏ పనులు చెయ్యవని, ఏది చేసినా ముఖం మీదే చేస్తావని తనకి గట్టి నమ్మకం. నాకు మధు మీద నమ్మకం ఎక్కువ. అందుకే నేను కూడా ఈ కిడ్నాప్ నువ్వు చేయించావంటే నమ్మలేదు అని చెప్పాడు విరాట్. నిజంగానే ఈ కిడ్నాప్ నేను చేయించలేదు అని చెప్పాడు చార్లెస్. ఈ కిడ్నాప్ ఎవరు చేయించి ఉంటారో నేను కాస్త గెస్ వర్క్ చేస్తాను. బట్ ఐఎమ్ నాట్ 100% ష్యూర్. ఐ నీడ్ యువర్ హెల్ప్ అన్నాడు విరాట్. చెప్పు, ఎవరిని అనుమానిస్తున్నావు అని అలర్ట్ అయ్యి మరీ అడిగాడు చార్లెస్. మా అమృతరావు బాబాయ్ అని సమాధానం చెప్పాడు విరాట్. చార్లెస్ వెంటనే తన పక్కనే ఉన్న జేమ్స్ కేసు చూశాడు. జేమ్స్ వెంటనే, బాబాయ్ కొడుకు అమెరికా నుంచి వచ్చాడు, కొడుకుతో బిజీగా ఉన్నానని చెప్పాడు బాబాయ్. ఈరోజు ఇక్కడికి రాలేదు అని ఆన్సర్ చేశాడు. బాబాయ్ ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో కనుక్కో అని చెప్పాడు చార్లెస్. ఫోన్లో ఎవరితోనో మాట్లాడిన జేమ్స్ చార్లెస్తో, బాబాయ్ ఇంట్లో లేడట, డ్రైవర్ని వద్దని చెప్పి పొద్దున్నే తనే డ్రైవింగ్ చేసుకుంటూ బయటికెళ్ళాడట, ఇంకా వెనక్కి రాలేదట, బాబాయ్ కొడుకు కూడా ఇంట్లో లేడట అని చెప్పాడు. బాబాయ్కి ఫోన్ చేసి ఎక్కడున్నాడో కనుక్కో అని పురమాయించాడు చార్లెస్. జేమ్స్ అమృతరావుకి కాల్ చేస్తే అతను ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఆ విషయం చెప్పగానే విరాట్ చురుగ్గా చూశాడు. అతని ముఖం కందగడ్డలాగా మారిపోయింది. అతనిలో వచ్చిన ఈ మార్పుని చార్లెస్ గమనించాడు. విరాట్ గారు, మీరు పొరపడి ఉండొచ్చు. మధు అంటే నాకు ఇష్టమని బాబాయ్కి తెలుసు. మధు జోలికి వస్తే నేను ప్రాణాలు తీసేస్తానని తనకి ఇంకా బాగా తెలుసు. ధైర్యం చేస్తాడని అనుకోను అని విరాట్ కళ్ళలోకి చూస్తూ చెప్పాడు చార్లెస్. చార్లెస్ మాటలు తనకి అమృతరావు మీద ఉన్న ఎంత నమ్మకం ఉందో తెలియజెప్పాయి విరాట్కి. విరాట్ దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలాడు. చార్లెస్ కిడ్నాప్ చేసిన వ్యక్తిని మాస్క్ పెట్టుకుని ఉన్నాడు. హాస్పిటల్ మేనేజర్కి నీ అకౌంట్లో నుంచే మనీ ట్రాన్స్ఫర్ జరిగింది. నిన్ను ఇరికించడానికి పక్కా ప్లాన్ ప్రకారం కిడ్నాప్ స్కెచ్ వేశారు. కిడ్నాప్ చేసింది నువ్వేనని ఈ ఎవిడెన్స్ బయటికి వస్తే నువ్వే జైల్లో ఉంటావు. కానీ అమృతరావు బాబాయ్ ప్రాణం తీయడానికి కత్తి పట్టుకుని రోడ్డు మీద తిరగవు కదా అని ప్రశ్నించాడు విరాట్. చార్లెస్కి నోట మాట రాలేదు. ముందు ఈ విషయం చెప్పు, నీ అకౌంట్లో నుంచి బాబాయ్ మనీ ట్రాన్సాక్షన్ చేయగలడా అని సూటిగా అడిగాడు విరాట్. అవును అన్నట్టు తలూపాడు చార్లెస్. అయితే నో డౌట్ ఇది బాబాయ్ పని కన్ఫర్మ్ చేసేశాడు విరాట్. అసలు నన్ను ఇరికించవలసిన అవసరం బాబాయ్కి ఎందుకొచ్చింది?
నేను తనకి ఏ కష్టం కలిగించలేదు కదా అని తిరిగి ప్రశ్నించాడు చార్లెస్. నువ్వు హైదరాబాద్ వచ్చిన వెంటనే తనని వాల్మీకి గ్రూప్కి సీఈఓ అని చేసేస్తానని ఆశపడ్డాడు బాబాయ్. నువ్వు ఆ ఊసే ఎత్తకపోయేసరికి అంటూ ఆపేశాడు జేమ్స్. నిజానికి ఆపలేదు, ఆపవలసి వచ్చింది. చార్లెస్ చంపేసేలా చూశాడు మరి. అయితే ఇదే రీజన్. మధుని కిడ్నాప్ చేసి నా పేరు మీద ఉన్న షేర్లు తన పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకుని మధుని కిడ్నాప్ నేరాన్ని నీ మీద మోపి నిన్ను జైలుకి పంపాలని బాబాయ్ ప్లాన్ చేసి ఉంటాడు. వాట్? నమ్మలేనట్లు చూశాడు చార్లెస్. నాకు తెలిసినంత వరకు ప్లాన్ కిడ్నాప్తో ఆగదు. మేబీ మధుని చంపేసి హత్యా నేరం కూడా నీ మీద వేద్దామని ప్లాన్ చేసుంటాడు అన్నాడు ఆలోచిస్తూ విరాట్. చార్లెస్ ముఖం నల్లగా మాడిపోయింది. పిడికిళ్ళు బిగుసుకున్నాయి. పళ్ళు నూరుకున్నాడు. అతని కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లాగా మారిపోయాయి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.